Ganga Goya Ya, hoy. un eloto Eso. Ganga Goya Ya, hoy. un eloto 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 ప్రశాంత్ రాజేందర్ తిరుపతయ్యను విచారించనున్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డిని విచారించింది సిట్. ప్రశ్నాపత్రాలను సురక్షితంగా ఉంచాల్సిన కస్టోడియన్ ఎవరి నేతృత్వంలో పనిచేస్తున్నారు, శంకరలక్ష్మి ప్రతిరోజు ఎవరికి రిపోర్ట్ చేయాలనే అంశాలపై ఇప్పటికే సిట్ అధికారులు టీఎస్పీఎస్పీ కార్యదర్శి నుంచి కొంత సమాచారం సేకరించారు. మరింత సమాచారం కోసం కమిషన్ చైర్మన్ ను విచారించారు. దాదాపు 3 గంటల పాటు జనార్దన్ రెడ్డిని ప్రశ్నించిన సిట్ ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. ప్రవీణ్ రాజశేఖర్ నుండి స్వాధీనం చేసుకున్న ల్యాప్టాప్లతో వచ్చిన సిట్ అధికారులు జనార్దన్ రెడ్డి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. దూకుడు పెంచింది. పేపర్ లీక్ లో లింకులతో పాటు బాధ్యులెవరనే అంశాలపై కూపి కూడా లాగుతోంది. ఇక ఇష్యూకు సంబంధించి మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. టీఎస్పీఎస్సీ లీకేజ్, పేపర్ లీకేజ్ కనుక ఉన్నటువంటి వ్యూహాన్నంతా కూడా ఇక అధికారులు బయటపడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. కొంత దూకుడు పెంచింది అని చెప్పుకోవాలి. మొదటి నుంచి స్వీప్ చేస్తున్నటువంటి దర్యాప్తులు పలు కీలక అంశాలు వేగంలోకి వస్తూ ఉన్నాయి. నిన్న టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి
స్టేట్మెంట్ అనంతరం కూడా పలు కీలక అంశాలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ముగ్గురు నిందితులు ఎవరైతే సీట్‌కి సంబంధించి ఇప్పుడు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంలో ఉన్నటువంటి ముగ్గురు నిందితుల్ని కూడా వీరి అధికారులు మరొకసారి కస్టడీకి తీసుకోబోతున్నారు. కస్టడీలో భాగంగానే ప్రవీణ్, రాజశేఖర్‌లతో పాటుగా మరొక వ్యక్తిని వీరి అధికారులు ఈ రోజు కస్టడీకి తీసుకోబోతున్నారు. చెంచల్గూడ జైలు నుంచి కొద్దిసేపు అయిన తర్వాత నాంపల్లి కోర్టుకు తీసుకొచ్చిన అనంతరం కోర్టు నుంచి నేరుగా కూడా సీట్ అధికారులు రిమాండ్‌కి తీసుకోబోతా ఉన్నారు. వాళ్ళిద్దరిని కూడా ముగ్గురిని కస్టడీకి తీసుకున్న అనంతరం కూడా పలు కీలక అంశాలపై ఆరా తీసేటువంటి అవకాశాలు కనబడుతా ఉన్నాయి. జనార్దన్ రెడ్డిని కూడా నిన్న ప్రశ్నిస్తున్న నేపథ్యంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్లకు సంబంధిత వివరాలను సేకరించేటువంటి ప్రయత్నం చేశారు. అంతేకాకుండా లీకేజ్ వ్యవహారంలో కీలక పాత్ర వహించినటువంటి ముగ్గురు దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకున్న అనంతరం కూడా జనార్దన్ రెడ్డిని ప్రశ్నించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే జనార్దన్ రెడ్డిని కూడా కొంత మందలించినట్టుగా తెలుస్తోంది. పేపర్ లీకేజ్ అయినప్పుడు మీరు ఏం చేస్తా ఉన్నారు, గోప్యంగా ఉండాల్సినటువంటి రహస్యాలు వారికి ఎలా వెళ్ళాయి అన్నటువంటి యాంగిల్లో కూడా ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. దాంతో పాటుగా ఇంత చర్చ జరిగినప్పుడు మీరు ఎవరి కోసం పనిచేస్తా ఉన్నారు, ఎందుకోసం పనిచేస్తున్నారు అంటూ కూడా జనార్దన్ రెడ్డిని ప్రశ్నించినట్టుగా తెలుస్తా ఉంది. అంతేకాకుండా ప్రవీణ్, రాజశేఖర్ వద్ద ఉన్నటువంటి ల్యాప్టాప్లతో పాటుగా మరికొందరు ల్యాప్టాప్స్ తో పాటు మొబైల్లను కూడా సీట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అండ్ దాంతో పాటుగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్, వాట్సాప్ చాటింగ్ తో పాటుగా కాల్ డేటాను కూడా సేకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. పేపర్ లీకేజ్లకు సంబంధించి ఎంత మొత్తం బాధితులు ఉన్నారో, అంతేకాకుండా బాధితులకు సంబంధించి ఎంతమందికి లీక్ అయింది అన్నటువంటి అంశాలపై కూడా సీట్ అధికారులు ప్రశ్నిస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇద్దరు కస్టడీలో మాత్రం కీలక అంశాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశాలు అయితే క్లియర్ గా కనబడతా ఉన్నాయి. అంతేకాకుండా దాదాపుగా కూడా 25 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలోనే ఈ పేపర్ కి సంబంధించినటువంటి అంశాలు బయటకు వచ్చాయి. దాదాపు ఈ పేపర్ పై దాదాపు 50 లక్షల రూపాయల వరకు నార్మల్ పర్సన్స్ దగ్గర నుంచి వసూలైనట్టుగా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ వసూళ్లకు సంబంధించి మొత్తం క్రియాశీలకమైన పాత్ర వహించినటువంటి అందరిపై కూడా సీట్ అధికారులు దూకుడు పెంచేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. సీట్ కొంత వ్యూహాత్మకంగా కూడా ఆలోచించి ముందుకు వెళ్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి నిందితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. మరోవైపు చూస్తే సీట్ అధికారుల దూకుడుతో మరికొందరు కూడా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఇప్పటికీ 130 మందికి పైగా సీట్ అధికారులు నోటీసులు దాఖలు చేయక అందులో 18 మందిని నిందితులుగా పరిగణలోకి తీసుకున్నారు. నిందితుల దగ్గర నుంచి వస్తున్నటువంటి వివరాలతో మరికొందరు వివరాలను కూడా సేకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. గ్రూప్ 1 AEDEOకి సంబంధించిన పేపర్ లీకేజ్లకు సంబంధించి దాదాపుగా కూడా 4 పేపర్ల లీకేజ్ వెనుక ఉన్నటువంటి ఎంతో మంది విద్యార్థులు, దాదాపుగా సుమారుగా 20 లక్షల మంది విద్యార్థులు ఈ 4 పేపర్లకు సంబంధించినటువంటి 20 లక్షల మంది విద్యార్థులు ఈ పేపర్లు రాసినటువంటి వాళ్ళు దాదాపుగా కూడా 7 లక్షల పైగా కూడా ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉన్నారు. అయితే 7 లక్షలకు సంబంధించినటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి ఫ్యూచర్ ని ఆలోచించి ముందస్తుగానే రాష్ట్ర ప్రభుత్వం కొత్త పేపర్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కానీ వసూలు చేసినటువంటి తీరు కావచ్చు, అదేవిధంగా వాట్సాప్ ద్వారా షేర్ అయినటువంటి అంశాలకు సంబంధించి మాత్రం క్లియర్ గా సీట్ మరొకసారి విచారించబోతా ఉంది. ముగ్గురు నిందితులను కూడా కస్టడీకి తీసుకున్న అనంతరం కూడా మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా సీట్ అధికారులు చెప్తా ఉన్నారు. నిన్న జనార్దన్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తో మరొకసారి ముగ్గురు నిందితులను ప్రశ్నించేందుకు సర్వత్రా సిద్ధం చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఓకే, థ్యాంక్ యూ ప్రణయ్.